ఇప్పుడు 2026లో కొన్ని రాష్ట్రాలకు మరి ముఖ్యంగా 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ పోలింగ్ అనేది అంటే కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి? ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయని చెప్తున్నాయి. ఇలాంటి విషయాలే చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వానికి మొగ్గు చూపుతున్నారా? లేదు అంటే వీళ్ళు కొత్తదనాన్ని కోరుకుంటున్నారా? ఏం జరగబోతుంది అనేది కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేరళ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఇప్పుడు సిపిఎం పార్టీ ఉంది. మరి ఇప్పుడు అక్కడున్న ప్రజలు ఎవరికి మొగ్గు చూపుతున్నారు, అలానే పోలింగ్ పర్సెంట్ ఎంత, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. సో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు సుబ్బరాజు గారు. ఆయన అడుగుదాం. హలో సార్. సార్, అంటే ఇప్పుడు కేరళలో ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. కొన్ని సర్వేలు చెప్తుంది ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ మళ్ళీ కూడా అధికారం చేపడుతుంది, ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ కేరళలో అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న సర్వేస్ ఏం చెప్తున్నాయి? ఇప్పుడు యాక్చువల్ గా కేరళ దేశంలో ఇక మిగిలిన ఏకైక కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న ఏకైక రాష్ట్రం. యాక్చువల్ గా భారతదేశంలో తొలి ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ ఇది ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే అంటే అది సిపిఐ. కేరళలోనే మొదటిసారిగా కమ్యూనిస్టులు అధికారంలోకి ఎన్నికల ద్వారా నెగ్గారు. అంతకుముందు కమ్యూనిస్టుల అధికారానికి విప్లవ మార్గం, సాయుధ మార్గం ద్వారానే అధికారంలోకి వస్తామన్నారు. కానీ దాన్ని బద్దలు కొడుతూ కమ్యూనిస్టులు మొదటిసారిగా అఫ్కోర్స్ ఆ ప్రభుత్వాన్ని అప్పటి నెహ్రూ ప్రభుత్వం గవర్నర్ పాలన ద్వారా అప్పటి ప్రభుత్వాన్ని కూల్చేసింది, అది వేరే సంగతి. మొత్తానికి మొదటి కమ్యూనిస్టు ఎన్నికైన ప్రభుత్వంగా కేరళలో కమ్యూనిస్టులకు మంచి బలం ఉంది. ఆ తర్వాత వరుసగా పశ్చిమ బెంగాల్, త్రిపుర లాంటి చోట్ల కూడా కమ్యూనిస్టులు గెలిచారు. కానీ ఇప్పుడు ఈసారి అంటే 2 దఫాలుగా కమ్యూనిస్టులు నెగ్గుతున్నారు. ప్రతిసారి జనరల్ గా ఏంటంటే కేరళ రాష్ట్ర విశిష్టత అది అత్యధిక అక్షరాస్యతలు ఉన్న, విద్యాభ్యాసం ఉన్న నగరం కాదు కానీ ఒక ఉన్నతమైన నాణ్యత జీవన ప్రమాణాలు ఉన్న సమాజం. దాంట్లో ఎక్కువగా ఒకసారి కమ్యూనిస్టులు, తర్వాత యూడిఎఫ్, మళ్ళీ ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఇట్లా మారుతూ ఉంటుంది. ఎక్కువ కాలం ఏది ఉండదు. ఇది 2 సార్ల నుంచి ఎల్డిఎఫ్ అంటే సిపిఎం ప్రధాన పార్టీగా, 4 వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్ట్ సోషలిస్ట్ పార్టీది, ఈ 4 కలిసి అక్కడ ప్రభుత్వంలో ఎల్డిఎఫ్ గా పోటీ చేస్తూ ఉంటాయి. ఈసారి కేరళలో ఎల్డిఎఫ్ కంటే యూడిఎఫ్, బికాజ్ 10 సంవత్సరాల పాలనలో కొన్ని సహజంగానే ఈ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి అవన్నీ ఉండటంతో పాటు జనరల్గా ఒక నిబద్ధతతో పాటు ఒక క్రమశిక్షణ, ఒక కొంత నియంత్రణ ఉండే కమ్యూనిస్టుల్లో కూడా అప్పుడు అక్కడ కేరళలో ఉన్న పార్టీలో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, వ్యక్తిగత వైరుధ్యాలు, వ్యక్తిగతమైన ఇవి ఆ విధమైన గ్రూపులు ఏర్పడటం అది చూస్తున్నాం. ఒకటి. రెండోది అక్కడ కూడా కొంత వ్యతిరేకత, అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ సర్వే వాళ్ళు చెప్తున్న వాటిల్లో మామూలుగా అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లోని కొన్ని కామన్ గా ఉంటాయి. ఒకటి ధరల పెరుగుదల అనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ అనుకోండి, లేకపోతే అవినీతి ఆరోపణలు, అశాంతి అంటే హోమ్ డిపార్ట్మెంట్ అంటే శాంతి పరిరక్షణలు, అట్లాంటి శాంతి భద్రతల పరిరక్షణ, ఇట్లాంటి చోట్ల చాలా సందర్భాల్లో అన్ని రాష్ట్రాలు ఇవి కీలకమైన అంశాలుగా ఎన్నికల్లో చూపిస్తూ ఉంటారు. ఆ పార్టీ మారిన తర్వాత మళ్ళీ అదేది వేరే దాంట్లో కూడా కొనసాగుతుంది. సో ఇక్కడ కూడా అట్లాగా దానికి అదనంగా శబరిమలలో బంగారం దొంగలింపులని, విదేశీ సహాయాలు అందిస్తున్న నిధులు, అంటే కేరళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా బాగా పెద్ద సంఖ్యలో ఉంటారు. దాదాపుగా హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ దాదాపుగా సమానంగా ఉండే రాష్ట్రం కేరళ. ఎందుకంటే మనకి అక్కడ ముస్లిమ్స్ దాదాపుగా 2000 సంవత్సరాలు, అంటే అరబ్ ఇస్లాం అనేది అసలు పుట్టక ముందు అరబ్ అనేది ఉండేది. ఆ అరబ్ లో వాళ్ళే ముస్లిమ్స్ అయ్యారు. మనకి భారతదేశానికి అరేబియా సముద్రమే కదా కేరళకి దానికి అడ్డు. వాళ్ళు 2000 సంవత్సరాల నుంచి మనకి అరబ్స్ కి ఆదాన ప్రదానాలు ఉన్నాయి. అతనితో మన రాజు, కేరళ రాజు వెళ్ళి కలిశాడని దానికి సంబంధించిన, అందుకని ఇప్పటికీ అరబ్ లో ఒక ఊర్లో కొబ్బరి తోటలు ఉంటాయి. ఇంకెక్కడ
అరబ్ లో కొబ్బరి తోటలు ఇంకెక్కడ ఉండవు. ఈ రాజు నౌకలో కొబ్బరికాయలు తనతో పాటు తీసుకెళ్లి అక్కడనే అంత సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అట్లనే ముస్లిం అంత పూర్వం నుంచి ఇస్లాం అనేది రాకముందు నుంచి అరబ్స్ తోటి. సో అక్కడ జనాభాలో అందరూ సమానంగా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే కేంద్ర హోంశాఖ విదేశాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న కొన్ని లాభాపేక్ష లేని విద్యా సంస్థలు అనుకోండి, ధార్మిక సంస్థలు అనుకోండి, వాటిలో నిధులను రాకుండా నియంత్రించడానికి, అంటే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్, హాస్పిటల్ వీళ్ళకి ఎలా పడితే అట్లా నిధులు వచ్చేస్తా ఉండేవి. వాటిని నియంత్రించాలి అని చెప్పి కొన్ని చట్టం తీసుకొచ్చారు. FCRA అని, ఫారిన్ కరెన్సీ డొనేషన్స్ యాక్ట్ లాంటిది ఏదో దాన్ని రెగ్యులేట్ చేద్దామని. అది దానికి అక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ లో ఒక భయాందోళనలు వచ్చినాయి. అఫ్ కోర్స్ అది ఒక ఇష్యూ అక్కడ. సో అట్లాగే ఈ సమస్యలన్నిటితోటి ఈసారి కేరళలో పెనయర్ విజయన్ గారి పార్టీ LDF, అంటే ఆయన CPM పార్టీ, అది ఓటమి చవి చూడబోతుందని ఈ సర్వే సంస్థలు చెప్తున్నాయి. అంటే రీసెంట్ గా 1.5 year బ్యాక్ ఒక సీనియర్ నటుడు కేరళలో, ఆయన ఒక హిందూ, ఆయన ఒక మాట అన్నారు సార్ మీడియా ముందుకు వచ్చి, కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ లేకపోతే ఈ పాట కేరళలో ఒక్క హిందూ కూడా ఉండడు అని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకుని చాలా మంది అంటుంది ఏంటంటే ఆయన మార్పు వచ్చేస్తుంది, కావాలని అందరూ మార్పు కోరుకుంటున్నారు అని స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్ గా కేరళలో ఈ మత రాజకీయాలు పెద్దగా సౌత్ లోనే, ఈవెన్ తమిళనాడులో కూడా ఆ మేరకు పెద్దగా మత రాజకీయాలు ఫలితం చూపించప్పుడు మీరు కేరళ తర్వాత బెంగాల్ ఇవన్నీ పర్టికులర్ గా తమిళనాడు చూసినా కేరళ చూసినా బీజేపీకి పెద్దగా గెయిన్ ఏమి ఉండదండి. సో అది బీజేపీ కాళ్ళు అనుకోవటానికే ఇట్లాంటి ఒక విధమైనటువంటి మతం అనే అంశాన్ని తీసుకుని చాలా చెలవుల పల్లవుల దానికి రంగులద్ది చాలా మంచి మాయమాటలు అవి చెప్పి ప్రజల్లో మతానికి సంబంధించిన అంశాన్ని చుట్టుకుపోతే తప్పితే వాళ్ళ దుకాణం నిలబడదు నలవదు. కానీ అది అన్ని చోట్ల సౌత్ లో అట్లాగే ఉంటుంది అనేది చెప్పలేము. రైట్, కొన్ని సర్వేస్ చూద్దాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ఎన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ ఎంత అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. మీరేమంటారు ఈ సర్వేస్ ని చూసి? అదేనండి, మ్యాజిక్ ఇది నంబర్ 71 ఉంది, 140 స్థానాలు. దాంట్లో ఇప్పుడు చూస్తే UDF దాదాపుగా more than 10% ఎడ్జ్ ఉంది. అంటే ఏంటి, ఓట్ల పర్సెంటేజ్ కాకుండా సీట్ల స్థానాలు చూస్తే 76కి 61కి తేడా more than 10%. అప్పుడు మీరు ఇక్కడ చూస్తే అంత మళ్ళీ ఓట్ల శాతంలో అంత ఉండదు, 2% ఓట్ల శాతం తోటి సీట్లలో దాదాపుగా 25% సీట్లు తేడా వస్తున్నాయి. 2% ఓట్లతోటి 25% సీట్లు మారుతున్నాయి. అట్లా ఉంటే ఓట్ల రాజకీయాలు. సో LDF 61 అంటున్నారు. చూద్దాం. నేను అనుకున్నాం కదా బీజేపీకి ఇక్కడ పెద్దగా దుకాణానికి లాభదాయకంగా ఉండదు. సౌత్ లో పర్టికులర్ గా కేరళ ఒకటి, తమిళనాడు ఒకటి కొంతమేరకు. మరి ఇప్పుడు ఈ మధ్యన ఆంధ్రాలో కానీ కొద్దిగా వీళ్ళు అనుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కూడా పాపం వాళ్ళు ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారో ఆ ప్రాంతాల్లోనే తప్పితే బీజేపీకి ఎక్కడ చోట్ల విస్తరించట్లా. సో ఇదే అండి దీని పరిస్థితి, కేరళ పరిస్థితి. సో బీజేపీకి 3 to 4 అది అంతకు మించి ఉండదు. అంటే మత రాజకీయం వల్ల మైనస్ అవుతుంది అనుకోవచ్చు, ఎందుకంటే అదో పెద్ద పార్టీ, స్ట్రాంగ్ పార్టీ అని చెప్పేసి చెప్తుంటారు. వాళ్ళు చాలా ట్రై చేస్తారు. ఇప్పుడు శబరిమల వీటిలో రకరకాలుగా వాళ్ళు చాలా ఎన్ని చేసినా, లేకపోతే విదేశీ నిధులు అని ఈ క్రిస్టియన్స్ కి వచ్చే డబ్బులన్నీ కూడా కన్వర్షన్ కు వాడుతున్నారని చెప్పినా కానీ వాళ్ళ స్కూల్స్ లో చాలా మంది చదువుకున్నారు, ఈ బీజేపీ నాయకులతో సహా. ఆ స్కూల్స్ లో, ఆ హాస్పిటల్స్ లో ఇప్పటికీ వైద్యం పొందుతున్నారు. చాలా దయాహృదయంతో కూడా వాళ్ళు వైద్యం చేస్తారు. మామూలు ప్రైవేట్ కమర్షియల్ హాస్పిటల్స్ తో చూసే కంటే ఈ పెద్ద హిందూ మత నాయకులే, పెద్ద అగ్ర కులాల వాళ్ళే అక్కడికి వెళ్ళి క్రిస్టియన్ హాస్పిటల్స్ లో ప్రసూతులు చేస్తారు, అవన్నీ జరుగుతాయి. కానీ అక్కడ కూడా మతాన్ని తీసుకెళ్లాలనే ప్రయత్నం. సో చదువుకున్న వాళ్ళు కాబట్టి కేరళ వాళ్ళు దాన్ని అంత మేరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్.